అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 19వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. శ్రమ తగ్గుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మీలోని పోరాట పటిమ విజయాన్ని అందిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. అదేవిధంగా ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలను వేస్తారు. బంధుప్రీతి కలదు. వస్త్ర ధనధాన్యాది లాభాలు ఏర్పడిన కాలం విశేషంగా కలిసి వస్తుంది. కొంతకాలంగా అనుకూల గ్రహబలం ఏర్పడుతుంది. చేసే పనులు సులువుగా పూర్తి చేస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆస్తి కొనుగోలు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన బంధుమిత్రులతో కలిసి మరువలేనటువంటి క్షణాలను గడుపుతారు. శత్రువులు మీపై విజయాన్ని సాధించలేరు. అదేవిధంగా అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు తొలగిన శుభయోగాలు ఏర్పడిన విజయసిద్ధి కలదు. చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు అందుకుంటారు. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క నిర్ణయాలు పెద్దల అంగీకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలకు మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శారీరక శ్రమ తగ్గుతుంది. గిట్టిన వారితో మితభాషణం అవసరం. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. ఏకాగ్రతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ధనలాభం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కార్యసిద్ధి కలదు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడిన
శుభవార్తలను వింటారు. ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందినం. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారంలో రాణిస్తారు. చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున చిక్కులు తొలగినం. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.